వాగ్దానం పొందుకున్న సమయానికి అబ్రహాముకి కనీసం ఒక బిడ్డ కూడా లేడు, ఒక కుమారుడు కూడా లేడు. నమ్మడానికి, నిరీక్షించడానికి అవకాశం లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ కారణాన్ని బట్టియే ఆశీర్వాదాలు అదే రీతిలో పొందుకున్నాడు అబ్రహాం. You take anybody in the Bible, when God promised something to them, God fulfilled it in his due time. దేవుడు తన వాగ్దానాలను తగిన సమయంలో వారి జీవితంలో నెరవేర్చి వారిని బలపరిచి ఆశీర్వదించారు. ఈరోజు వాగ్దానాలు నిలుపు చేయబడి అని బాధపడుతున్నావా? ఎందుకో దేవుడు నన్ను దీవించట్లేదండి, ఆయన నన్ను మర్చిపోయాడని ఏడుస్తున్నావా? ఇదే వాగ్దానం మరలా చదువుకోండి. ఈ వాగ్దానంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక విలువలు, సత్యాలు గుర్తించండి. నీ దేవుడు కనికర సంపన్నుడు గనుక ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను నాశనం చేయడు. ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతించి ఈ రోజంతట్లో